हाई फ्रेंड्स कंप्लीट गा मनकी ఏపీ పాలిసెట్ 2025 की సంబంధించి ప్రిలిమినరీ ఎగ్జామ్ కీ అనేది అయితే కూడా కంప్లీట్ గా రిలీజ్ చేయడం అయితే కూడా జరిగింది। సో ఇక్కడ మీరు స్క్రీన్ మీద అయితే కూడా చూసుకోవచ్చు, మనకి సెట్ వైస్ గా ఈ కీ అనేది అయితే కూడా రిలీజ్ చేశారు। సో ఇప్పటివరకు ఇంకెవరైనా మన ఛానల్ గాని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ అయితే చేయండి। ఫర్దర్ గా పాలిసెట్ కౌన్సిలింగ్ అప్డేట్స్ తో పాటు ఏపీ డిప్లొమా ఎస్బీటెట్ అప్డేట్స్ అయితే కూడా మన ఛానల్లో ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది। సో ఈ పీడిఎఫ్ అయితే మన టెలిగ్రామ్ గ్రూప్ లో అయితే కూడా ప్రొవైడ్ చేస్తాను। సో అక్కడ నుండి కూడా మీరు చెక్అవుట్ అనేది అయితే కూడా చేసుకోవచ్చు। సో ఇక్కడ మీరు స్క్రీన్ మీద అయితే చూసుకోవచ్చు అన్నమాట, పాలిసెట్కి సంబంధించి 2025 ప్రిలిమినరీ కీ ఫర్ సెట్ ఏ క్వశ్చన్ పేపర్కి సంబంధించి ఆన్సర్ కీ అన్నట్టు ఇది। సో మీరు కుదిరితే ఇక్కడైనా స్క్రీన్ షాట్ అనేది అయితే కూడా తీసుకోవచ్చు। సో ఇది సెట్ ఏకి సంబంధించి, అండ్ నెక్స్ట్ మనకి ఇది సెట్ బికి సంబంధించిన క్వశ్చన్ పేపర్। సో చూసుకోవచ్చు మనకి కంప్లీట్గా 120 క్వశ్చన్స్కి అయితే ఉన్నాయి। అదేవిధంగా సెట్ సికి అయితే కూడా మనం ఇక్కడ అయితే కూడా చూసుకోవచ్చు అనమాట, ఆన్సర్కి ప్రతి ఒక్క దానికైతే కూడా రిలీజ్ అనేది అయితే చేయటం అయితే జరిగింది। అండ్ నెక్స్ట్ సెట్ డికి అయితే చూడొచ్చు ఇక్కడ మీరు। సో ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ఏదైతే మనకి అదర్ యూట్యూబ్ ఛానల్స్లో కావచ్చు, లేదంటే కొన్ని వెబ్సైట్స్లో కావచ్చు, అయితే ఈ చీట్ కోడ్స్ అని చెప్తారో, సో అవి అయితే మ్యాక్సిమం నాకు తెలిసినంతవరకు 100% వర్కౌట్ అనేది అయితే అవ్వవు। సో ఏదైతే వాళ్ళు చెప్పినట్టుగా 40A 40B అంటే 1 2 3 అట్లా 40 అట్లా పెట్టినా మీరు క్వాలిఫై అవుతారని చాలా వరకు కూడా మనకి వీడియోస్లో అయితే చెప్తారు। సో అది 100% యాక్యురసీ అయితే ఉండదు। దాని బదులు మ్యాక్సిమం మీరు ఏదైనా 2 సబ్జెక్ట్స్ మీద కాన్సన్ట్రేట్ చేసి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చదివినా సో మీరేంటంటే క్వాలిఫై అయ్యి కొద్దిగా మంచి గుడ్ స్కోర్ అనేది అయితే వస్తుంది। సో ఏదైతే ఆ ట్రిక్స్ అవన్నీ కూడా వేస్ట్ ఆఫ్ టైం అని చెప్పొచ్చు। సో ఇదైతే కూడా పాలిసెట్కి సంబంధించి ప్రిలిమినరీ కీకి సంబంధించి అప్డేట్। వన్స్ అఫీషియల్ కీ ఎప్పుడు రిలీజ్ చేస్తారు అండ్ మనకి ఫైనల్గా రిజల్ట్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు అనేది కూడా నేను మీకు అప్డేట్ అనేది అయితే అందిస్తాను। సో లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి।